హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం. మై నేమ్ ఈజ్ క్రాంతి కుమార్. ఈరోజు మనము నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుండి ఒక నోటిఫికేషన్ అనేది మనకు ఎస్టర్డే రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాము. అడ్వర్టైజ్మెంట్ 7/2021 నుంచి 07 మనకు కొన్ని జూనియర్ ఇంజనీర్ సర్వీస్, అదేవిధంగా హిందీ ట్రాన్స్లేటర్స్, అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్స్, అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్ అని ఈ 6 టైప్స్ ఆఫ్ పోస్ట్ అనేవి మనకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే జూనియర్ ఇంజనీర్కు మనకు లెవెల్ 6 ప్యాకేజ్ అనమాట. వారికి 35,000 నుంచి 1,12,400 వరకు కూడా ఉంటుంది. వారి కేటగిరీలో ఒకసారి చూడము. జూనియర్ ఇంజనీర్ సివిల్ కేటగిరీలో అన్రిజర్వ్డ్ అయిన మనకు 11 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 11 పోస్టులు అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీ కేటగిరీలో 1, అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో 3, ఎస్టీ కేటగిరీలో 0 ఉన్నది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 పోస్ట్ అనేది కేటాయించారు. మొత్తం టోటల్ 16 పోస్టులు అనేవి జూనియర్ ఇంజనీర్ సివిల్ పోస్టులు అనేవి ఉన్నాయి. వీరికి యొక్క ఏజ్ లిమిట్ ఎంత అంటే మనకు 18 నుంచి 27 ఇయర్స్ వరకు కూడా ఉన్నది. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్నది. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వైజ్గా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆ యొక్క కేటగిరీ ప్రకారం కూడా ఉంటుంది. తర్వాత చూద్దాము హిందీ ట్రాన్స్లేటర్. హిందీ ట్రాన్స్లేటర్లో మనకు సేమ్ పే లెవెల్ అనేది లెవెల్ 6 ఉన్నది జూనియర్ ఇంజనీర్కు అండ్ హిందీ ట్రాన్స్లేటర్కు. వీరికి కూడా 35,400 నుంచి 1,12,400 వరకు మధ్య ఉంటుందన్నమాట. అదేవిధంగా అన్రిజర్వ్ కేటగిరీ వారికి 1 పోస్టు, అదేవిధంగా ఓబీసీ 0, ఎస్సీ 0, ఎస్టీ 0 అండ్ ఈడబ్ల్యూఎస్ 0 ఒక పోస్ట్ ఉన్నదనమాట. దీనికి ఏజ్ మాత్రం మనకి ఎంత ఇచ్చారనమాట 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలో వారికి ఇచ్చారనమాట. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ పోస్టులు అండ్ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ చూడండి. దీనికి కూడా పే లెవెల్ అనేది లెవెల్ 6 కేటగిరీ అనమాట. ఒకసారి చూడండి 35,000 నుంచి 1,12,400 వరకు ఉన్నది. వీరి యొక్క పోస్టులు అన్రిజర్వ్ కేటగిరీకి 4 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 1 పోస్ట్ ఉన్నది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ 0 ఉన్నది. ఈడబ్ల్యూఎస్ 0 ఉంది. అదేవిధంగా టోటల్ మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. ఏజ్ మాత్రము 21 నుంచి 30 ఇయర్స్ వరకు కూడా ఉన్నది. అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీ మనకు ఎన్ని ఉన్నాయంటే వీరికి మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. మనకు లెవెల్ 4 కేటగిరీ అనమాట. వీరికి 25,500 నుంచి 81,100 వరకు కూడా ఉన్నది అనమాట శాలరీస్. అదేవిధంగా వీరి యొక్క అన్రిజర్వ్డ్ కేటగిరీలో 7 ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 3 ఉన్నాయి అండ్ ఎస్సీ కేటగిరీలో 1 ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 1, అదేవిధంగా మొత్తం టోటల్ కేటగిరీ ఉన్నాయి 12 కేటగిరీ పోస్టులు అనేవి ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా వీరి యొక్క ఏజ్ అనేది 18 నుంచి 27. అదేవిధంగా మనము స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 చూస్తే లెవెల్ 4 కేటగిరీ, సేమ్ లెవెల్ 4 అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ స్టెనోగ్రాఫర్ అనేది లెవెల్ 4 అనమాట. వీరి శాలరీ కూడా సేమ్ 25,500 నుంచి 81,100 వరకు ఉన్నది. అన్రిజర్వ్ కేటగిరీలో 3 పోస్టులు, ఓబీసీ 0, ఎస్సీ 0, ఎస్టీ 1 అండ్ ఈడబ్ల్యూఎస్ 1, మొత్తం 5 పోస్టులు అనేవి. ఏజ్ కూడా 18 నుంచి 27 ఇయర్స్ వస్తుంది. అదేవిధంగా లోయర్ డివిజన్ క్లర్క్, లోయర్ ఎల్డీసీ పోస్టులు అనేవి మనకు లెవెల్ 2 కేటగిరీస్ అనమాట. వీరి లెవెల్ 2 ప్యాకేజ్ అనమాట. పే శాలరీ అనమాట 19,900 నుంచి 63,200 వరకు కూడా వీరి శాలరీ ఉన్నది. అయితే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 8 పోస్టులు, అదేవిధంగా ఓబీసీ కేటగిరీలో 4 పోస్టులు, అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో 6, ఎస్టీ కేటగిరీలో 3, ఈడబ్ల్యూఎస్ 2, మొత్తం 23 పోస్టులు అనేవి ఉన్నాయి. మొత్తం 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉన్నదనమాట. మిగతా చూద్దాము. ఇక వీరి యొక్క జూనియర్ ఇంజనీర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అని ఇచ్చారనమాట. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళకు, అదేవిధంగా డిగ్రీ అంటే బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా అవకాశం ఉన్నదని కూడా ఇచ్చారు జూనియర్ ఇంజనీర్కి. హిందీ ట్రాన్స్లేటర్కి మాస్టర్ డిగ్రీ అంటే పీజీ అర్హత కలిగి ఉండాలన్నమాట. అంటే హిందీలో చేసిన వాళ్ళకు మాత్రము అవకాశం ఉంటుంది. మాస్టర్ కొంతమంది హిందీ చదువుతుంటారు కాబట్టి ఎంఏ హిందీ కానీ, అదేవిధంగా
హిందీ మీడియం వాళ్ళు కానీ వాళ్ళకు మాత్రం ఓన్లీ పీజీ చేసి ఉండాలి. ఓన్లీ నాట్ ఓన్లీ డిగ్రీ, హిందీ మీడియం వాళ్ళైనా కూడా పీజీ మాస్టర్ డిగ్రీ అని అడిగారు కాబట్టి పీజీ చేసిన వాళ్ళకు మాత్రమే హిందీ ట్రాన్స్లేటర్కి అవకాశం ఉంటుంది. మిగతా పోస్టులు చూడండి, జూనియర్ అకౌంటెంట్స్ వారికి డిగ్రీ ఇన్ కామర్స్ అంటే బీకామ్ వాళ్ళకు, కొంతమందికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ బీకామ్ ఉన్నది, కొన్ని యూనివర్సిటీస్ని బట్టి కొన్ని సబ్జెక్ట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఎవరికైనా కామర్స్ సబ్జెక్టు డిగ్రీ లెవెల్లో చదివి ఉంటే మాత్రం వాళ్ళు అర్హులు, 3 years డిగ్రీ కోర్సులో చేసిన వాళ్ళు. అదేవిధంగా క్యాండిడేట్ హ్యావింగ్ సిఏ ఐసిడబ్ల్యూఏ అండ్ కంపెనీ సెక్రటరీ విల్ ప్రిఫర్డ్ అని ఇచ్చారు దీనికి. అదేవిధంగా ఎసెన్షియల్ అప్పర్ డివిజన్ క్లర్క్ చూడండి, డిగ్రీ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. మళ్ళీ డిజైరబుల్ అని ఇచ్చారంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఇచ్చారు. అంటే ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి అన్నారు. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ కూడా చూడండి, స్టెనోగ్రాఫర్ కూడా 12th క్లాస్ పాస్డ్ ఫ్రమ్ అంటే ఇంటర్ మీదే ఉన్నది. అదేవిధంగా స్కిల్స్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అని అన్నారు అనమాట. వీరికి స్పీడ్ 80 PM అని 80 WPM అన్నారు. అంటే 80 WPM అంటే 1 నిమిషానికి వర్డ్ పర్ మినిట్ అనమాట. 80 words అనేది 1 నిమిషానికి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లోయర్ డివిజన్ క్లర్క్కి ఇంటర్ అర్హత ఉంటే సరిపోతుంది. వీరి టైపింగ్ స్పీడ్ అనేది 35 WPM అనమాట. అంటే ఇంగ్లీష్లో 35 ఉండాలి, అదేవిధంగా హిందీలో మాత్రము 30 WPM. నిమిషానికి వర్డ్ పర్ మినిట్ అనేది హిందీలో 30 ఉండాలి, ఇంగ్లీష్లోనైతే 35 ఉండాలి. నాలెడ్జ్ ఏమో మనకు అదేవిధంగా కానీ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ ఇవన్నీ కూడా మనకు అవగాహన మాత్రమే ఉండాలి. సర్టిఫికేట్ అలాంటివి ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా వీరికి లోయర్ డివిజన్ కానీ అప్పర్ డివిజన్ క్లర్క్ కానీ వారికి కంప్యూటర్స్ నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా ఉండాలి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్కి స్టెనో వచ్చి ఉండాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఎగ్జామ్ మనకు సపరేట్గా ఉంటుంది. స్కిల్ టెస్ట్ వీటికి ఎగ్జామ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఉంటుంది. అందరికీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అయితే వీరి యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 10/5 అంటే ఈ 10th నుంచి మే 10th నుంచి కూడా నెక్స్ట్ మంత్ 25th 6th మనకు జూన్ 25 వరకు కూడా వీరి అప్లికేషన్ అనేది వారు తీసుకుంటారనమాట. అదేవిధంగా కండక్ట్ ఆఫ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట విల్ బీ నోటీస్ లేటర్ ఆన్ వెబ్సైట్ అంటున్నారు. మనకు ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్లో వాళ్ళు ఉంచుతుంటారనమాట, వాళ్ళు పెడుతుంటారు. మనము ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా చూసుకుంటూ ఉండాలి. మనకు అప్లికేషన్ ఫీజు అంటే 800 ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకు 800 ఉన్నది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళందరికీ కూడా 500 అనేది ఉన్నదనమాట. ఒకసారి చూడండి, ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూ కేటగిరీ వారికి 500 రూపీస్ అని ఇచ్చారు. 800 రూపీస్ ఏమో జనరల్ కేటగిరీ వాళ్ళకి ఉన్నది. జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీ అని ఇచ్చారు. ఇక్కడ నేను ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడి కేటగిరీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కేటగిరీ వాళ్ళకు 500 రూపీస్ అనేది ఫీజు పేమెంట్ అనేది ఉన్నది. ఏజ్ రిలాక్సేషన్ చూడండి, ఇక్కడ ఎస్సీ ఎస్టీకి వారికైనా 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికైనా 3 years, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికైనా 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. మళ్ళీ దాంట్లో 15 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ క్యాండిడేట్స్ అండ్ 13 years ఫర్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకు ఉన్నది అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 years అనేది ఉంటుంది. అంటే మనకు ఇచ్చిన 18 నుంచి 27 years ఇచ్చారు కదా, ఆ 27 yearsకి ఎక్స్ట్రా ప్లస్ ఈ ఇయర్స్ అనమాట ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది కలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. మనకు మిగతా వాళ్ళకు గవర్నమెంట్ ఎంప్లాయ్ వాస్ కూడా ఇచ్చారు. సెలక్షన్ క్రైటీరియా అనేది మనకు చూడండి, ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ హిందీ ట్రాన్స్లేటర్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అండ్ యూడిసి సెలక్షన్ విల్ బి మేడ్ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నారు. For the post of stenographer grade 2 and LDC selection will be made through కాంపిటేటివ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అని కూడా ఇచ్చారు. చూడండి, ఎల్డీసీకి అండ్ యూడీసీకి స్టెనోగ్రాఫర్కి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ అండ్ మెరిట్ బేసిస్ అన్నారు. అంటే క్వాలిఫై వాళ్ళకు మళ్ళీ స్కిల్ టెస్ట్కి అనేది మెరిట్ ప్రకారం అనేది పిలుస్తారు. హౌ టు అప్లై ఇవన్నీ కూడా మనకు ఇక్కడ నోటిఫికేషన్లో మనకు క్లారిటీగా ఇచ్చారు. నేను లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఎవరైనా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు చదవండి. ముందు చదివిన తర్వాత మీరు అప్లై చేయండి. అప్లై లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది.
సొంత రాష్ట్రాల్లో వీరికి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా వీరి బోర్డు అనేది ఉన్నదండి. ఎక్కడైనా వీరు జాబ్ అనేది ఒకవేళ వేరే దగ్గర వచ్చినా కూడా 2-3 ఇయర్స్లో మనకు సొంత రాష్ట్రానికి వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఈ పోస్టులు అనేవి దేశం మొత్తం మీదుగా ఉంటుంది. మనకి ఎగ్జామ్ కండక్టింగ్ ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ వెబ్సైట్లో ఈ 10 డేస్ తర్వాత వాళ్ళు పెడుతుండొచ్చు. వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. వెబ్సైట్ గమనిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.